హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో స్పెషల్ గెస్ట్ ఉన్నారని చెప్పొచ్చు. చాలామంది విన్నారు, కపుల్స్ అంటే చాలామంది మెన్ అండ్ ఉమెన్ అని మాత్రమే అనుకుంటారు. 2 మెన్ కపుల్స్ని మీకు పరిచయం చేస్తున్నాను. ఎల్జీబీటీక్యూ కమ్యూనిటీ అంటే చాలామందికి తెలీదు. అందులో మెంబర్స్గా అండ్ మేనేజింగ్ డైరెక్టర్స్గా కూడా వాళ్ళు ఎంతో ముందుకు తీసుకెళ్తున్నారు. సో అందరూ ఈక్వల్ అనే భావనలో నడవడం అనేది చాలా కష్టం కదా. వాళ్ళు ఎదుర్కొనే సమస్యలు ఏంటి, వాళ్ళని సొసైటీ ఎలా బ్లేమ్ చేస్తుంది, అసలు సొసైటీని ఎలా మార్చాలి, లేకపోతే సొసైటీ వీళ్ళని ట్రీట్ చేసే విధానం ఎలా మారుతుంది అనేది వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం. హాయ్ అనిల్ గారు. హాయ్ శాండీ గారు. హలో. సో ఎలా ఉన్నారు? బాగున్నాను. సో అంటే చాలామందికి ఇప్పుడు చూస్తున్నాం మనం, సింగిల్ పర్సన్ మ్యారేజ్ చేసుకోవడం. ఒక అమ్మాయి అలాగే సింగిల్ పర్సన్ తను మ్యారేజ్ చేసుకుంది, తనని తానే మ్యారేజ్ చేసుకుంది. అండ్ లైక్ గే మ్యారేజెస్ చూస్తున్నాం, లైక్ లెస్బియన్ మ్యారేజెస్ చూస్తున్నాం, గర్ల్ మ్యారేజ్ చేసుకోవడం, లైక్ డిఫరెంట్ ట్రాన్స్జెండర్స్ని, ట్రాన్స్ ఉమెన్స్ని మ్యారేజ్ చేసుకున్న అబ్బాయిలను చూస్తున్నాం. లైక్ డిఫరెంట్ అండ్ మీరు మ్యారేజ్ చేసుకోవాలన్న ఆలోచన ఎప్పుడు రాలేదా మీకు? అది ఎవ్రీ ఇయర్ ఏదో ఒక రోజు ఆలోచిస్తూనే ఉంటాం. ఇప్పుడు ఎవరైనా పెళ్లి చేసుకున్నప్పుడు కానీ, నేను ఇప్పటివరకు బేసిక్గా ఒక పెళ్ళి అటెండ్ అవ్వలేదు కంప్లీట్గా. సో నాకు చాలా ఐమ్ జస్ట్ వెయిటింగ్ వెరీ క్యూరియస్లీ నేను ఎప్పుడు పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి. సో మా ఇద్దరు పార్ట్నర్స్ అంటే మేము ముగ్గురం కాబట్టి త్వరలోనే మేము అఫీషియల్గా ఎంగేజ్మెంట్ చేసుకొని ప్రాబ్లీ వన్స్ వీ గెట్ ఆ న్యూ హోమ్, ఐ మీన్ మేము సొంతంగా మా ఇల్లు కొనుక్కున్నప్పుడే పెళ్లి చేసుకుందామని ఫిక్స్ అయ్యాం. ఎందుకంటే మేము లైఫ్లో సెటిల్ అవ్వాలి ఫస్ట్, ఆ తర్వాతే పెళ్లి చేసుకోవాలని. ఓకే, ఆ ప్లాన్ ఎన్ని ఇయర్స్కి చేసుకోవచ్చు అంటారు? 2024కి అవుతుందా? ఇంకా Maybe engagement 2023 for sure. పెళ్ళి 2025, Yeah. 24 to 25 బిట్వీన్, నాట్ మోర్ దెన్ దాట్. ఓకే, సో అంటే మీ ఇద్దరు కాకుండా మీకు ఇంకో పార్ట్నర్ ఉన్నారా? లైక్ నాకు అర్థం కాలేదు ఎలా. సో ఇట్స్ లైక్ దిస్. ఒక ఇద్దరు ఉంటే రిలేషన్షిప్లో దాన్ని మోనోగమీ రిలేషన్షిప్ అంటారు. ఇద్దరు కంటే ఎక్కువ ఉంటే, ముగ్గురు ఉంటే దాన్ని పాలియామరస్ రిలేషన్షిప్ అంటారు. సో మేము ముగ్గురము, మేమిద్దరం కలిసి 9 సంవత్సరాలు అవుతుంది. కానీ తను మా దగ్గర జాయిన్ అయ్యి 2 సంవత్సరాలు అవుతుంది దగ్గర ఆల్మోస్ట్. ఇది కొంచెం కొత్తగా అనిపించవచ్చు, కానీ యాక్చువల్లీ కొత్తది కాదు. మన దేశంలో, మన సంస్కృతిలో, మన హిస్టరీలో ఎన్నో ఉన్నాయి. ఒక రాజుకి ఇద్దరు పిల్లలు, ముగ్గురు పిల్లలు, లేకపోతే మన ద్రౌపదికి 5 భర్తలు, అవన్నీ మనకి తెలుసు. మన సంస్కృతి మనకు చెప్తుంది. కాకపోతే మనము ఒక డిఫరెంట్ లెన్స్, ఒక హేట్ భావంతో చూస్తాము. ఇది వేరు, ఇది చెడ్డది అని చెప్పి చూస్తాము. మాకు సెక్స్ అనేది ఇంపార్టెంట్ కాదు. మేము సహజీవనం, మేము ఒకరినొకరు ప్రేమించుకొని, ఒకరికొకరం కేరింగ్గా తీసుకొని, ఒకరికొకరం కలిసి ఉంటూ మేము మా లైఫ్ని ఎలా చూసుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్. సో వీఆర్ 3. ఓకే, గౌరవ్కి మీతో ఎటువంటి ఇబ్బంది లేదా? లైక్ యూ ఆర్ బోత్ ఆర్ ఫ్రమ్ 9 years రిలేషన్షిప్ లివింగ్ టుగెదర్. ఇట్స్ నాట్ ఎన్ ఈజీ మ్యాటర్. ఆల్మోస్ట్ మీ ఏజ్లో సగం ఏజ్ మీ ఇద్దరు, మీకు ఒక ఊహ తెలిసిన తర్వాత మీ ఇద్దరే ఉన్నారని అనుకోవచ్చు. లైక్ ఈ 9 yearsలో మీ ఎమోషన్స్ కావచ్చు, ఎవ్రీథింగ్ ఈజ్ డిఫరెంట్. 2 years అయిపోయింది కాబట్టి లైక్ 9 years అంటే 7 yearsగా మీరిద్దరు తెలిసినప్పుడు కొత్తగా వ్యక్తి ఎలా ఎంటర్ చేసుకున్నారు తన్ని? అంటే లైక్ ఎవరు, అంటే మీ ఇద్దరు ఎవరు గౌరవ్ని పిక్ చేసుకుంది? లైక్ సో ఇట్స్ నాట్ లైక్ గౌరవ్ డజంట్ నో అబౌట్ అస్. గౌరవ్ స్టార్టింగ్లో మమ్మల్ని కలిసినప్పుడు మా గురించి ఆల్రెడీ తెలుసు తనకి. ఎందుకంటే తను కలిసినప్పుడు మాకు 7 years అయిపోయింది. మా గురించి చాలా ఆర్టికల్స్లో, నేషనల్ మీడియాలో వచ్చాయి ఆర్టికల్స్, చాలా ఇంటర్వ్యూస్లో వచ్చాయి. అండ్ మేము ఫౌండేషన్ కూడా నడుపుతున్నాం కలిసి. సో తను జాయిన్ అయినప్పుడు కూడా ఎవ్రీవన్ నోస్ ఇన్ ద ఫౌండేషన్ దట్ వీఆర్ అ కపుల్ అని చెప్పేసి తనకు తెలుసు. అండ్ ఐ డోంట్ నో అది ఎలా అయింది అని చెప్పేసి ఒక స్పెసిఫిక్ ఎందుకు తనని పిక్ చేసుకున్నాం, ఒకరు పిక్ చేసుకున్నారు అనేం లేదు. తను గౌరవ్ని కలవడం జరిగింది వ్యాక్సినేషన్ డ్రైవ్ ఉన్నప్పుడు. ట్రాన్స్ పర్సన్స్కి, ఎల్జీబీటీ పర్సన్స్కి వ్యాక్సినేషన్ డ్రైవ్ అని స్పెషల్ డ్రైవ్ అరేంజ్ చేశాము. అప్పుడు తను గౌరవ్ని కలవడం జరిగింది. ఆ తర్వాత గౌరవ్ మా ఫౌండేషన్లో జాయిన్ అయినప్పుడు కూడా మా ఇద్దరి మధ్యలో ఇంటరాక్షన్ జరిగింది. అండ్ వి లైక్ ఈచ్ అదర్. బట్ అది రిలేషన్షిప్గా మారుతుందని చెప్పేసి మేము ఎప్పుడు అనుకోలేదు. బికాజ్ ఐఎమ్ ఆల్రెడీ ఇన్ రిలేషన్షిప్ విత్ 1 person అని చెప్పేసి. నాకు కూడా తెలీదు నేను పాలియామరస్ పర్సన్ అని చెప్పేసి, ఇంకొకరిని కూడా ప్రేమించగలుగుతానని చెప్పేసి. తర్వాత మాట్లాడుకోవడము, కలిసి తిరగడము అలా జరిగినప్పుడు దెన్ తినతో ఎలాంటి ఫీలింగ్ వచ్చిందో తనతో కూడా అలాంటి ఫీలింగే వచ్చింది నాకు. అండ్ తినతో ఉన్నప్పుడు ఎలాగ సేఫ్గా, కంఫర్టబుల్గా ఉంటుందో తనతో కూడా అలాగే ఉంటుంది. దెన్ నేను తనకి ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది.
హీ తనకు కూడా ఇష్టమే, కానీ అది లవ్ అని తనకు కూడా తెలీదు. సో నేను ఫస్ట్ చెప్పడం జరిగింది, ఇలా ఐ థింక్ వీ లైక్ ఈచ్ అదర్ టూ అని చెప్పేసి. దట్స్ హౌ వీ స్టార్టెడ్. ఓకే, యూ ఓన్లీ అంటే లైక్ శాండీ గారు, అంటే నేను అడుగుతాను, లైక్ ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ఇష్టపడుతుంది అని అన్నప్పుడు లైక్ మీరు కూడా సేమ్ ఈక్వల్ అని అన్నారు కాబట్టి, లైక్ నాకు దాని గురించి ఎక్కువ తెలియకపోయినా ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ఇష్టపడుతున్నప్పుడు ఆ పొసెసివ్నెస్ కానీ, ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నప్పుడు కానీ ఒక పొసెసివ్నెస్ కానీ ఉంటుంది. ఆబ్వియస్లీ మన పర్సన్ ఇన్నాళ్ళు మనతో ఉన్న పర్సన్ వేరే వాళ్ళ మీద అట్రాక్ట్ అవుతున్నారు అనగానే వి గెట్ యాంగ్రీ ఆర్ వి గెట్ క్రై, ఎనీథింగ్ ఎమోషన్ అన్నది బయటకు వచ్చేస్తుంది. లైక్ తను మీకు ఎక్స్ప్రెస్ చేసినప్పుడు యూ డిడెంట్ ఫీల్ ఎనీథింగ్ హీ చీటెడ్ ఆన్ యూ అన్న అలా ఫీలింగ్ రాలేదా? స్టార్టింగ్లో ఆబ్వియస్లీ ఇట్ వాజ్ నాట్ వెరీ ఈజీ ఫర్ మీ టు టేక్ దట్ అప్. ఎందుకంటే 7 years నుంచి ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు జస్ట్ నాట్ వీఆర్ టుగెదర్, బట్ మన ఇద్దరం ఉంటే మాకు ఒక ఫ్యామిలీ బ్యాక్ సైడ్ వస్తుంది. అది క్వేర్ కమ్యూనిటీ, మన కమ్యూనిటీ ఫ్యామిలీ అయినా సరే, కొంతమంది నాకు డాడీ పిలుస్తాడు, కొంతమంది అన్న. ఇప్పుడు సడన్గా మొత్తం చేంజ్ అయిపోతుంది కదా, ఎందుకంటే ఫౌండేషన్ లెవెల్లో చేంజింగ్స్ వస్తాయి. మై నా మైండ్లో చాలా నడిచింది ఆ టైంలో, దట్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్, లైక్ జస్ట్ నాట్ విత్ మై పర్సనల్ లైఫ్ బట్ ఎవ్రీథింగ్, హౌ టు టెల్ దిస్ టు ద పబ్లిక్. సో దానికోసం నేను 1 month తీసుకున్నా, ప్రాపర్ 1 month ఐ వాజ్ నాట్ ఏబుల్ టు డైజెస్ట్ ద ఫ్యాక్ట్. చాలా మైండ్ డిస్టర్బ్లో ఉంది. సో ఐ యూస్ టు కమ్ హోమ్, స్లీప్, ఈట్ ఫుడ్, అగైన్ గో బ్యాక్ టు ఆఫీస్. సో ఐ వాజ్ నాట్ ఏబుల్ టు టాక్ టు ఎనీ వన్. ఇట్ వాస్ వెరీ హార్డ్ ఫర్ మీ టు అండర్స్టాండ్. బట్ నేను కొంచెం టైం తీసుకున్నప్పుడు నేను కూడా కొంచెం రీసెర్చ్ చేస్తే ఓకే ఎందుకు అట్లా ఫీలింగ్ వచ్చింది, ఏదైనా ఎట్లా ఉందా. వాళ్ళు పాలియామరస్ అని వర్డ్ యూస్ చేశారు ఇందాక. ఆ పాలియామరస్ ఏంటి నాకు అప్పటి వరకు తెలియదు. సో నేను రీసెర్చ్ చేసిన దాని గురించి, అసలు ఓకే ఇట్లా కూడా ఉంటుందా, హౌ డూ దే అడ్జస్ట్, హౌ డూ దే ఫార్మ్. ఎందుకంటే ప్రశ్న ఇక్కడ ఓన్లీ జస్ట్ వీ బోత్ అండ్ హ్యావింగ్ సమ్వన్ ఇన్ అవర్ లైఫ్ కాదు, బయటే కూడా చెప్పాలి. ఎందుకంటే బయటే మేబీ పీపుల్, సిన్స్ వీఆర్ నోన్ ఫిగర్ అవుట్ సైడ్, పీపుల్ మే జడ్జ్, పీపుల్ మే స్టార్ట్ క్వశ్చనింగ్, ఇది ఏంటి. సో అది చెప్పాలంటే నేను ఫస్ట్ రెడీ అవ్వాలి, నేను మైండ్లో కొంచెం మెచ్యూరిటీ తీసుకురావాలి. ఆ మెచ్యూరిటీ రావాలంటే నేను ఫస్ట్ టైం 1 month టైం పడింది ఏదైనా. ఎందుకంటే ఇందాక ఎన్ని లైఫ్లో చాలా ఇష్యూస్ అయింది, తన ఫ్యామిలీ నుంచి ప్రాబ్లం, ఆ టైంలో హైకోర్టు వెళ్ళాలంటే అన్నీ నేను ఫేస్ చేసిన. కానీ ఈ టైం ఇది చాలా పర్సనల్ అనమాట, చాలా ఎమోషనల్ అనమాట. సో ఇట్ టుక్ సమ్ టైమ్ ఫర్ మీ టు go back, do my study, understand why it is happening, or can we accept a person in my life? If yes, how things will work. ఎలా అన్నీ ఓకే. ఎందుకంటే ఇప్పటివరకు నాకు తెలుసు, స్మాల్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఐ టేక్ ఎ హౌస్ ఓన్లీ 2 people విల్ బి స్టేయింగ్ దేర్. మన సొంత ఇల్లు తీసుకున్నప్పుడు ఓన్లీ 2 people, బట్ ఇక్కడ 3rd person కూడా వస్తుంది. హౌ డు వి మేనేజ్ థింగ్స్, ఈ అన్నీ క్యాల్కులేట్ చేయడానికి నాకు 1 month ఖచ్చితంగా టైం పడింది. దాని తర్వాత one fine day, to be honest, I used to also like that person, but not to get him in my life totally as a relationship. ఏదో పర్సనల్ బిహేవియర్తో కొంచెం ఓకే, తను నాతో కొంచెం కొన్ని ఈవెంట్స్కి వచ్చారు, నాతో కొన్ని డ్రైవ్స్ తిరిగినారు అంటే కొంచెం ఐ యూస్ టు లైక్ హిమ్, బట్ దెన్ నాట్ వెరీ సీరియస్ టు గెట్ హిమ్ ఇన్ టు రిలేషన్షిప్. సో ఐ టుక్ 1 month of time to all calculate, understand, get that mindset ready, and then I said okay, let's begin this. ఎందుకంటే ఫస్ట్ బిగిన్ తర్వాత వెంటనే వీ హ్యావ్ టు టెల్ టు అదర్ వరల్డ్, బికాజ్ ఆ 1 monthలో కూడా పీపుల్ వేర్ హ్యావింగ్ క్వశ్చన్స్, అసలు ఏం జరుగుతుంది, ఎందుకు ఇట్లా, వై అనిల్ డిడ్ దిస్, ఏదైనా వాళ్ళ ఇద్దరి మధ్యలో ఏదైనా ప్రాబ్లం ఉందా, ఎందుకు వాళ్ళు 3rd person తీసుకొస్తున్నారని చాలా క్వశ్చన్స్ వచ్చాయి. సో ఆ క్వశ్చన్స్కి అన్నీ ఆన్సర్ ఇవ్వాలంటే ఐ టుక్ సమ్ టైమ్. Jealousy was there, insecurity was there. ఆ 1 monthలో I was working on all those stuff. ఆ 1 monthలో అన్ని వర్క్ చేసి నేను ఒక స్ట్రాంగ్గా బయట వచ్చిన. సో ఇప్పుడు అన్ని సెట్. లైక్ గౌరవ్ ఫస్ట్ అంటే మీరు ఇక్కడ శాండీ గారికి ప్రపోజ్ చేయడం జరిగింది, లైక్ గౌరవ్ విషయంలో కూడా మీరే ఫస్ట్ తీసుకున్నారా స్టాండ్, లేకపోతే గౌరవ్ తీసుకున్నాడా? గౌరవ్ విషయంలో యాక్చువల్లీ మేము ఇద్దరికి మేము ప్రపోజ్ చేసుకోలేదు, బట్ వీ ఎక్స్ప్రెస్ దట్ వీ లైక్ ఈచ్ అదర్. అండ్ అది ఎప్పుడు ప్రేమగా మారింది, అది ఎప్పుడు రిలేషన్షిప్గా వీ అండర్స్టూడ్ దట్ అని చెప్పేసి ఐ డోంట్ నో, బికాజ్ ఆ తర్వాత ఇద్దరం ప్రపోజ్ చేసుకోవడం జరిగింది. వీ ప్రపోజ్డ్ ఆన్ ద సేమ్ డే, బట్ స్టార్టింగ్లో ఎవరు చేశారంటే ఇట్ వెంట్ ఆన్ ద ఫ్లో, వీ నెవర్ రిస్ట్రిక్టెడ్ అవర్ సెల్ఫ్, దెర్ వాజ్ నో బౌండరీ టువర్డ్స్ అస్. అండ్ అది కోవిడ్ టైంలో జరిగింది, సో వీ డి నాట్ ఈవెన్ మీట్ ఇన్ పర్సన్, అదంతా ఆన్లైన్లో జరుగుతూ ఉంది. వీ యూస్ టు డూ వీడియో కాల్స్, వీ యూస్ టు టాక్ విత్ ఈచ్ అదర్.
ఆ టాక్ కూడా ఏంటంటే తనకేమి ఇష్టము, నాకేమి ఇష్టము, నాకేం అన్కంఫర్టబుల్గా ఉంటుంది, నాకేంటి సేఫ్, నాకే ఎక్కడ సేఫ్గా అనిపిస్తుంది, ఎక్కడ అన్సేఫ్గా అనిపిస్తుంది, అవన్నీ మేము ఒకరినొకరం అర్థం చేసుకోవడానికి మాట్లాడుకున్నాము. ఆ టైంలోనే ప్రాబ్లీ ఎక్స్ప్రెస్ దట్ వి లైక్ ఈచ్ అదర్. ఆ లైకే ప్రేమగా మారిపోయింది ఇంకా. ఓకే. లైక్ సాని గారు, లైక్ ఇప్పుడు మీరు అంటే కొంచెం కొంచెం ఇప్పుడు కూడా జెలస్ ఉందా, లేకపోతే గౌరవ్ ఈజ్ ఆల్సో ఈక్వల్ టు యువర్ రిలేషన్షిప్ అని పూర్తి యాక్సెప్ట్ చేస్తారా రియల్గా మాట్లాడుకుంటే? టు బి ఆనెస్ట్, ఆ 1 month తర్వాత కూడా ఇట్ వాస్ లిటిల్ డిఫికల్ట్ టు అండర్స్టాండ్ అండ్ నో. లైక్ ఇప్పుడు ఇంట్రొడ్యూస్ చేస్తే కూడా నేను రిలేషన్లో ఉన్నా, ఐ హ్యావ్ 2 partners అని చెప్పాలంటే అప్పుడు కొంచెం టైం పడింది, కరెక్టే. I will be not lying. If I say that, I will be lying for sure that it was just sudden అని చెప్తే కూడా నేను అబద్ధం చెప్తున్నాను. It took time for me to understand and then revert back. But then again, ఇప్పుడు కాదు. ఇప్పుడు I feel like it's okay. ఓకే. It's like with the journey I understood, with journey being together. ఇప్పుడు కలిసి మనం 3-4 places కూడా వెళ్ళినాం out of Hyderabad. సో వెన్ యూ గో అవుట్ సైడ్, సో 24 hours బికాజ్ తన ఫ్యామిలీతో ఉంటున్నారు కాబట్టి ఇప్పుడు వస్తే కూడా తన మార్నింగ్ వస్తారు, ఈవినింగ్కి వెళ్ళిపోతారు. బట్ బయటికి వెళ్తే ఏంటంటే 24 hours మనతోనే ఉంటున్నారు అంటే. సో వీఆర్ షేరింగ్ దట్ బాండ్, వీఆర్ షేరింగ్ దట్ wearing same kind of clothes and everything. These small things actually made it now. ఇప్పుడు ఏం లేదు, ఇప్పుడు everything is fine. ఓకే. లైక్ అంటే గౌరవ్ విషయంలో కావచ్చు, శాండీ మీ విషయంలో కావచ్చు, ఏదైనా లైక్ ఇఫ్ యూ గెట్ అనే ఇంట్రెస్ట్ ఆన్ సమ్ పర్సన్, అనిల్ గారికి ఓకేనా? లైక్ ఇఫ్ యూ టేక్ అండ్ కమ్ ఎనీ అదర్ పర్సన్, అది ఛాన్స్ ఉందా? నో, అసలు లేదు. సో పాలియామరస్ చెప్తే కొంతమంది అనుకుంటారు ఓకే థర్డ్ పర్సన్ ఇప్పుడు ఫోర్త్ కూడా వస్తారేమో అనుకుంటారు, కానీ ఇట్లా ఏం లేదు. థర్డ్లోనే స్టాప్ చేయడానికి వీఆర్ రెడీ లైక్ నౌ దట్ వీఆర్ నాట్ మూవింగ్ అహెడ్. ఇట్స్ ఓకే. అంటే మేము పాలియామరస్లోనే మోనోగేమి, అంటే మేము ముగ్గురమే ఉండాలి, ఇంకా వేరే పర్సన్ అసలు మాకు వేరే పర్సన్ చూస్తే కూడా మాకు కోపం వచ్చేస్తుంది, అలా ఉంటుంది. we decided, we have set some ground rules for our relationship that we are sticking with each other for 3 members. No more, no other people, either to see, either to watch or anything. 2 years రిలేషన్షిప్కి, 7 years రిలేషన్షిప్కి, 9 years రిలేషన్షిప్కి చాలా వ్యత్యాసం ఉంది. అండ్ తీసుకున్నట్టయితే లైక్ పానోసెక్సువల్, గౌరవ్ ఈజ్ పానోసెక్సువల్. సో పానోసెక్సువల్ అంటే ఎవరికైనా అట్రాక్ట్ అవుతూ ఉంటారు, లైక్ మేల్ ఫీమేల్ ఎవరికైనా అట్రాక్ట్ అవుతూ ఉంటారు. లైక్ ఇఫ్ హీ గెట్ మ్యారీడ్ టు ఎ ఉమెన్, దెన్ వాట్స్ యువర్ లైఫ్? సో నేను దానికి ఆన్సర్ ఏం చెప్తా అంటే తన పాన్సెక్షువల్ కరెక్టే. సో మా యాక్చువల్లీ ఈ డిస్కషన్ మాకు జరిగింది, ఎందుకంటే ఒకవేళ పాన్సెక్షువల్ వాళ్ళ ఇంట్లో తన గురించి చెప్తే వాళ్ళు యాక్చువల్లీ తన మమ్మీ డాడీ చాలా modern అనమాట. సో దే నో లాట్ ఆఫ్ టర్మినాలజీస్ మేబీ. సో if they say that he is a pansexual, obviously వాళ్ళ మమ్మీ సెకండ్ క్వశ్చన్ ఏంటంటే ఓకే దెన్ నువ్వు పాన్సెక్షువల్ అయితే నీకు అమ్మాయి పైన కూడా ఇంట్రెస్ట్ ఉంది, సో యూ కెన్ గెట్ మ్యారీడ్ టు అ గర్ల్ టు. బట్ దానికోసమే ఆ క్వశ్చన్ మమ్మీ తరఫు నుంచి రావకూడదు అంటే తన ఏమన్నారు ఇంట్లో తనకి అంట. సో ఇప్పుడు ఇఫ్ హీ సెడ్ ఆల్రెడీ టు హిస్ మమ్మీ దట్ హీ ఈజ్ అ గే, సో ఇప్పుడు గే అంటే వాళ్ళ మమ్మీ ఇంకా క్వశ్చన్ చేయరు కదా. సో ఆ ఆప్షన్ లేదు, ఆ ఆప్షన్ క్లోజ్ ఉంటుంది. సో దానికోసం వాళ్ళ ఇంట్లో వాళ్ళ మమ్మీ ఆల్రెడీ మైండ్ సెట్లో ఉంది దట్ హీ విల్ నాట్ గెట్ మ్యారీడ్ టు ఎ గర్ల్. సో ఆ క్వశ్చనే రాదు, ఆ ప్రెషరే కూడా ఇంట్లో అసలే రాదు. And one more thing is, before starting this relationship only we had a healthy conversation. ఏంటంటే he is more inclined towards men rather than women. So we got a clarity that he is not going to marry a woman. So that's how we set certain rules, ground rules, and then we started, because already మేము 7 years relationship experience ఉంది కాబట్టి we know how we know who will stay with us or who will not. సో కొన్ని నేనైతే అంతగా ఎగ్జామిన్ చేయలేదు, బట్ ఐఎమ్ షూర్ హీ మైట్ హ్యావ్ డన్, బికాజ్ హీ థింక్స్ ఎ లాట్. నేనేంటంటే ఎమోషన్స్ నాకు ఎక్కువ, ఏడవడమైనా నవ్వడమైనా హ్యాపీనెస్ అయినా ఎక్కువ ఉంటుంది, బట్ హీ థింక్స్ ఇన్ అ వెరీ ప్రాక్టికల్ వేకి వెదర్ విల్ దిస్ వర్క్ ఆర్ నాట్. సో నాకు తను ఓకే అన్నప్పుడు ఇంకొక కాన్ఫిడెన్స్ లెవెల్ ఇంకా పెరిగింది, ఓకే దిస్ ఇస్ ఫైన్. ఓకే. లైక్ నేను విన్నది ఏంటి అని అంటే అనిల్ గారు, యూ లైక్ అంటే మనం డిఫరెంట్గా రెడీ అవుతూ ఉంటాం, లైక్ వి వేర్ కమ్మాస్ అండ్ ఎవ్రీథింగ్ రెడీ అవుతూ ఉంటాం. లైక్ శాండీ గారి విషయంలో అది లేదు, కానీ యూ విల్ గెట్ రెడీ అండ్ సబ్టైన్ సమ్ టైమ్స్, దాన్ని ఏమంటారు? సో బేసిక్గా నేను జెండర్ నాన్ కన్ఫర్మింగ్ పర్సన్. ఓకే, అంటే దానికి తెలుగులో చెప్పగలరా? అంటే అర్థమైంది అంటే నేను నా జెండర్ని ఒక అమ్మాయిగా, ఒక అబ్బాయిగా, లేకపోతే ఒక ట్రాన్స్ ఉమెన్గా ఆర్ ఎల్స్ ట్రాన్స్ మెన్గా నేను చెప్పను. నా బాడీకి నేను ఒక జెండర్ని అటాచ్ చేయట్లేదు.
జెండర్లెస్ బాడీగా నన్ను నేను ఐడెంటిఫై చేసుకుంటాను. సో వీళ్ళని ఏమంటారంటే నాన్ బైనరీ పీపుల్ అంటారు. బేసిక్గా అబ్బాయి అమ్మాయిని బైనరీ పీపుల్ అంటారు. ఎవరైతే ట్రాన్స్ఫార్మ్ అవుతారో ట్రాన్స్ ఉమెన్, ఇప్పుడు ట్రాన్స్జెండర్ పర్సన్స్ అంటే ఒక అంబ్రెల్లా టర్మ్, దాంట్లో ముగ్గురు ఉంటారు. ఒకటి ట్రాన్స్ ఉమెన్ అంటే నేను ఒక అబ్బాయిలాగా పుట్టాను కానీ నన్ను నేను మార్చుకున్నాను అమ్మాయిలాగా ఆపరేషన్ ద్వారా, లేకపోతే నన్ను నేను ఐడెంటిఫై చేసుకొని, వాళ్ళని ట్రాన్స్ ఉమెన్ అంటారు. ట్రాన్స్ మెన్ అంటే నేను ఒక అమ్మాయిలా పుట్టాను కానీ నేను అబ్బాయిలాగా మారాలనుకుంటున్నాను, అది ఆపరేషన్ ద్వారా లేకపోతే నన్ను నేను ఐడెంటిఫై చేసుకోవడం, వాళ్ళని ట్రాన్స్ మెన్ అంటారు. థర్డ్ కేటగిరీ వచ్చేసి నాన్ బైనరీ పీపుల్, జెండర్ నాన్ కన్ఫర్మింగ్, జెండర్ ఫ్లూయిడ్ ఇలా ఉంటాయి. సో నన్ను నేను జెండర్ నాన్ కన్ఫర్మింగ్గా ఐడెంటిఫై చేసుకుంటాను. అంతేకాకుండా నేను ఒక డ్రాగ్ క్వీన్ని, అంటే డ్రాగ్ అంటే అదొక ఆర్ట్ ఫామ్. ఇప్పుడు మనకు భరతనాట్యము, కథకళి, బెల్లీ డ్యాన్స్ ఎట్లనో అట్లనే ఇప్పుడు నేను ఒక అబ్బాయిలాగా ఉన్నా, నా ఇప్పుడు కొంచెం గడ్డం మీసాలు ఉండగానే బేసిక్గా అబ్బాయి అనుకుంటారు. సో ఆ గడ్డం మీసాలతోనే నేను శారీ కట్టుకోవడము, లేకపోతే లెహంగా వేసుకొని ఒక ఆర్ట్ ఫామ్, డాన్స్ వేయడము, సింగింగ్, సాంగ్స్ పాడడము, లేకపోతే ఒక స్టోరీ చెప్పడము. మనకి ఇంతకుముందు ఊర్లలో ఒక స్టోరీ చెప్పడానికి వచ్చి అందరినీ గుంపుగా చేసి ఒక హిస్టరీ చదవడము, లేకపోతే మహాభారతము ఏదో అలాంటివి స్టోరీస్ చెప్తూ ఉండే. అలాగా ఇది కూడా ఒక ఆర్ట్ ఫామ్, పొలిటికల్ ఆర్ట్ ఫామ్ అని చెప్పొచ్చు. అంటే కమ్యూనిటీ కోసం, హ్యూమన్ రైట్స్ కోసం మాట్లాడే ఒక ఆర్ట్ ఫామ్ గురించి. సో దట్స్ హౌ థింగ్స్. అంటే నేను ఫెమినిన్గా రెడీ అవ్వడము, నేను అంటే జెండర్ నాన్ కన్ఫర్మింగ్ పీపుల్ ఏంటంటే నువ్వు ఎలా నీ బాడీ ఉన్నా కూడా నేను ఒక సర్టెన్ బాక్స్లో రిస్ట్రిక్ట్ చేసుకోకుండా అన్నీ ఎక్స్ప్లోర్ చేయడం, దట్స్ జెండర్. నైస్ కపుల్ అండ్ నైస్ టు మీట్ యూ గైస్. అండ్ మీ లైఫ్ ఇలాగే హ్యాపీగా లీడ్ చేయాలని, మీ ఇద్దరు లాంగ్ పేర్గా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకున్నాను. పెళ్ళికి పిలుస్తారు అందుకే. ఓకే, అండ్ కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే దీనికి ఒక డేర్ కావాలి, ఒక పెద్ద ఇది గట్స్ కావాలి. లైక్ అలాంటి గట్స్ మీ ఇద్దరికి ఉన్నాయని అనుకుంటున్నాను. లైక్ ఇలాంటి గట్స్ ఉన్నాయంటే ఎనీథింగ్ యూ కెన్ హ్యాండిల్ ఇన్ యువర్ లైఫ్ అని చెప్పి మీలాగే చాలామంది కూడా చూసి ధైర్యం తెచ్చుకోవాలి, మా లైఫ్ మా ఇష్టం అనే ఇలా ఉండాలి అని చెప్పి కోరుకుంటూ, లైక్ మీ ఫౌండేషన్ కూడా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ. థ్యాంక్ యూ సో మచ్. హౌ యూ లైక్ మై ఇంటర్వ్యూ? It was nice, and I think after long time, especially Telugu interviews, I always find that these people don't work out and come. But I think you did your ground homework before you come and interviewed us. That's great. I mean, this how we should bring change. That we also learn something and we spread the awareness together. Thank you so much for that. మీకు ఎలా అనిపించింది? I'm very much happy that you already came up with the knowledge about the community. That is very much appreciable because ఎందుకంటే చాలామంది పిచ్చి పిచ్చి క్వశ్చన్స్ అడిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మాకు కూడా కొన్ని ట్రిగర్ పాయింట్స్ ఉన్నాయి. సో మేము కూడా కొన్నిసార్లు ఏంటబ్బా ఇంటర్వ్యూకి పిలిచి ఇలా గలీజ్గా మాట్లాడతారు మమ్మల్ని, అంటే అంత ఇష్టం లేనప్పుడు లేకపోతే వాళ్ళు అంత ఫ్రెండ్లీ కానప్పుడు ఎందుకు ఇంటర్వ్యూ చేస్తారు అన్న ఒక భావన కలిగింది. సో ఈ ఇంటర్వ్యూలో నేను చెప్పదలిచింది ఏంటంటే నాకు ఎక్కడ అలా అనిపించలేదు. వి ఫెల్ట్ సేఫ్, కంఫర్టబుల్, ద సేమ్ వే హౌ ఐ ఫీల్ విత్ మై పార్ట్నర్స్. అర్థం చేసుకొని రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడుతున్నారు, ఎక్కడ కించపరచకుండా మమ్మల్ని మేమేంటి తెలుసుకోవాలనుకుంటున్నారు. కాబట్టి దట్స్ మోర్ దెన్ ఎనఫ్. దట్స్ హౌ వీ షుడ్ వర్క్ ఆన్ కి గివ్ అండ్ టేక్, గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. థ్యాంక్ యూ సో మచ్ గైస్. చూసారు కదా, సో అనిల్ గారు, శాండీ గారి ఇంటర్వ్యూ. అండ్ గౌరవ్ కూడా లేకపోయినా సరే, హాయ్ గౌరవ్, దిస్ ఇస్ సాయి దివ్య అండ్ ఐ లవ్ యువర్ కపుల్. 3 కపుల్ ఎలాగే ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ రిలేషన్షిప్ టు. అండ్ ఈ ఇంటర్వ్యూ చూసారు కదా, మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. LGBTQ అండ్ ఏ ప్లేస్ అంటే మీ చాలామందికి తెలీదు. సో తెలుసుకోవాలనుకుంటున్న వాళ్ళందరికీ ఇంటర్వ్యూ ప్లస్ పాయింట్ అవుతుంది. అండ్ ఎవరైతే దాని గురించి ఇంకా నేను ఏంటి ఏ జెండర్ అని అనుకునే వాళ్ళకి కూడా, లైక్ గౌరవ్ అండ్ అనిల్ వీళ్ళకి ఒక ఫౌండేషన్ ఉంది, వాళ్ళు కూడా ఒక మంచి క్లాసెస్ ఇవ్వడం కానీ లైక్ వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పడం కానీ చేస్తున్నారు. కాబట్టి గాయస్, ఈ ఇంటర్వ్యూ మీకు తప్పకుండా నచ్చుతుంది అండ్ చాలా నాలెడ్జబుల్గా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ గాయస్. కీప్ సపోర్టింగ్ అవర్ ఛానల్ and like, share and comment. Don't forget to subscribe our channel. Thank you so much guys. Love you all.